వెల్కమ్ టు 99 టీవీ వి టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో తాజాగా విడుదలైనటువంటి ఒక సర్వే, ఐఐటిఎన్స్ హైదరాబాద్ చేసినటువంటి సర్వే అక్కడ రాజకీయ నాయకుల్లో ఒక అలజడి సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా అధికార కూటమి పార్టీలో చాలా గుబులు పుట్టిస్తోంది అన్నట్టుగా ఉంది. ఎందుకనంటే ఈపాటికే ప్రేక్షకులు ఆ సర్వేలోని డీటెయిల్స్ అన్ని ఫాలో అయి ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశం, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వే వచ్చిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించాం, మనం 99% హామీలని అమలు చేశామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ప్రతి 50-60 ఇళ్లకి ఒక వాలంటీర్ని నియమించాం, గ్రామ సచివాలయ వ్యవస్థతో స్థానిక యువత గ్రామంలోనే ఉద్యోగాలు కల్పించాం, లంచం వివక్ష లేకుండా ప్రభుత్వ సేవలు అందించాం. అలాగే ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పారు. త్వరలోనే మన డిజిటల్ బుక్ కూడా సిద్ధమైంది. చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులపై చర్యలు ఉంటాయి, మనం అధికారంలోకి వస్తే అని కూడా చెప్పారు. ఇక ఏకగ్రీవాలు, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు అనేటువంటి మాటే ఉండకూడదు. అధికార పార్టీ ఎన్ని రకాల బలప్రయోగాలు చేసినా సరే మనం బలమైన అభ్యర్థులను నిలబెట్టి తీరాలి అంటూ కూడా పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు, నాయకులకు కూడా. సో ఈ సర్వే వచ్చిన నేపథ్యంలో అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఆ సర్వే అంటూ చర్చ జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలన్నింటినీ వీటి మీద చర్చించడానికి మనతో ఉన్నారు జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారు. అలాగే కాసేపట్లో జాయిన్ అవుతారు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు. సార్, ఇప్పుడు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి విస్తృత స్థాయి సమావేశాన్ని ఎలా చూడాలి? దాదాపుగా వైసీపీ ఆయన పాదయాత్ర అనేది అయితే ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ బట్ యాక్టివిటీ మాత్రం స్పీడ్ అందుకుందనే చెప్పాలి. వాస్తవానికి ఇంకా ఎన్నికలు చాలా సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇంచుమించుగా 2 సంవత్సరాలు పైనే. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం చాలా హీట్ ఎక్కాయి. దాదాపుగా అన్ని పార్టీలు గేరప్ చేసుకుంటున్నారు. ఒకవైపు వైసీపీ పూర్తిగా కింద పడిపోయిన తర్వాత లేచి మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి ఒత్తిళ్ల మధ్య, అణచివేత విధానాల మధ్య వాటన్నిటినీ కూడా తట్టుకొని ఇవాళ క్యాడర్ అంతా కూడా ఒక చెప్పాలంటే ఒక ఫైటింగ్ స్పిరిట్తో వాళ్ళు వెళ్తున్నారని చెప్పాలి. అంటే ఇన్ని రకాల దాడులు జరిగినా, అరెస్టులు జరిగినా, అణచివేతలు జరిగినా, ఏం జరిగినా కూడా అంటే అణిచివేసిన కొద్దీ కూడా ఒక ఇదవుతుందనేది ఇవాళ ప్రూవ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాభవం చెందిన తర్వాత చూసుకున్నట్లయితే ఆ పార్టీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఎక్కడ కూడా అసలు ఇక్కడ క్యాడర్ కాదు, నాయకులు కూడా చాలామంది కనిపించలేదు. అదేమంటే ఆ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడల్లా కూడా అచ్చెన్నాయుడు డైలాగే చెప్తుంటారు. అంటే అంత నైరాశ్యంలో పడిపోయారు. అటువంటిది తర్వాత ఈ కూటమి ఒక ఏర్పాటు అవటం, ఆయన అరెస్ట్ అవడానికి కొద్ది రోజుల ముందు నుంచే ఒక రకంగా స్ట్రెంగ్త్ అయిందని చెప్పాలి. అలాంటిది అసలు తీవ్ర పరాభం, 11 సీట్లకు పడిపోయినటువంటి పార్టీ చాలా స్వల్ప వ్యవధిలోనే ఒక రకంగా ఒక ఫోర్స్గా తయారైంది. అది బహుశా ఆ నాయకుడు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లకు కానీ లేదా ప్రసంగాలకు కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా మార్పును కూడా మనం గమనించవచ్చు. అంటే ఒక రకంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగాయని చెప్పాలి. కార్యకర్తల్లో కూడా ఈక్వల్లీ అదే రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగిందనాలి. అయితే ఈరోజు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా కొన్ని పాయింట్లు ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, మెయిన్గా స్థానిక ఎన్నికల కోసం దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో కొన్ని ఆసక్తికరమైన ఇదేంటంటే, ఒకటి ఇక్కడ గమనించాల్సింది జనరల్గా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి ఒక అధికారంలో ఎవరుంటే దాదాపుగా ఎక్కువ వాళ్ళకేదవుతాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి కానీ లేకపోతే జనరల్ ఎలక్షన్స్కి కానీ రెండింటికి కూడా ఎక్కడా సామీప్యం, పోలిక, పొంతన ఉండడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఆ క్యాడర్ని, స్థానికంగా ఉండేటువంటి క్యాడరు చేజారిపోకుండా, నిరుత్సాహం చెందకుండా అన్నారు. అందుకే ఒక ఇంపార్టెంట్ డైలాగ్ కూడా చెప్పాడు ఆయన, గెలుపు ఓటములతో ప్రసక్తి లేకుండా
మనం కష్టపడి పని చేయాలి, ఎక్కడక్కడ యునానిమస్గా మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటే వీళ్ళ క్యాడర్ని వీళ్ళు సస్టైన్ చేసుకోవడానికి అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి గ్రామాల్లో ఇంటింటికి కూడా వైసీపీ ప్రచారం జరగాలి అనేటువంటిది అక్కడ మెయిన్ పాయింట్. అంటే వాళ్ళందరిలో కూడా ఆ జోష్ నింపుతూ అక్కడ మళ్ళీ ఏమైనా అణచివేత విధానాలు, దాడులు ఇలాంటివి ఏదైనా జరిగినట్టయితే దాన్ని తట్టుకోవడానికి కూడా నిజంగా ఈసారి లీగల్ మీడియాని లీగల్ సెల్ని చాలా స్ట్రెంగ్తన్ చేసుకున్నారు. అదే ఒక రకంగా వాళ్ళకి అండగా నిలబడిందని చెప్పాలి. అలాంటి లీగల్ని మీడియా టీముల్ని కూడా బలోపేతం చేస్తామని చెప్పినటువంటి మాట. ఇక పోలీసులకు మళ్ళీ ఇంకొక ఇది ఇచ్చారు, మరి వాళ్ళు వింటారా, ఎంతవరకు వింటారు అనేది చూడాలి. కానీ పోలీసులు నిష్పాక్షపాతంగా వ్యవహరించాలి అని చెప్పి అన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు తెలియదు కానీ బట్ ఒకటి ఇక్కడ భిన్న స్వరాలు అయితే వినిపించడం, బహిరంగంగా వినిపించకపోవచ్చు కానీ వాళ్ళ మైండ్ సెట్లో అయితే ఒక రకంగా ఒక డివిజన్ వచ్చింది. కొంతమంది వేరేగా కూడా ఆలోచిస్తున్నారు, ఈ రిస్కులన్నీ మనకెందుకు, మన డ్యూటీ మనం చేసుకుందాం అనేటువంటి భావన కూడా వాళ్ళలో వచ్చినట్టుంది. ఎందుకంటే చాలా దాదాపు ఇంచుమించు ప్రతి జిల్లాలో అరెస్టులు జరిగాయి, అణచివేతలు జరిగాయి. ఎన్ని జరిగినా కూడా ఎవరు కూడా వెనకంజ వేసిన పరిస్థితి లేదు. అంటే కాన్స్టాంట్గా వాళ్ళు కార్యకర్తలు అయితే మాత్రం నిలబడతానే ఉన్నారు. వైసీపీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద కూడా చాలా కేసులు పెట్టారు. ఇన్ని చేసినా కూడా వాళ్ళు ఎక్కడో కూడా వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో కొంత వేళల్లో ఇలాంటి ఇప్పుడు మనం చర్చించబోయే మనకి ఆరామస్థాన్ గారు కూడా మనతో పాటు వచ్చారు. కాబట్టి లేటెస్ట్గా వచ్చినటువంటి దీనికి ఇలాంటి ఈ సర్వేలు కానీ లేకపోతే జనరల్గా పోలీసుల్లో వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ అందుతుంది కదా, క్షేత్రస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా ఏదో వాళ్ళలో కొంత పునరాలోచనలో వేసేటువంటి పరిస్థితులు అయితే వచ్చాయని చెప్పక తప్పదు. ఆ నేపథ్యంలోనే బహుశా పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుంటారు. సరే, ఈ విషయాన్ని ఇలా ఉంచినట్టయితే ఇది కేవలం ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటిది కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేసి దాదాపుగా ఇదేంటంటే బయటకు వచ్చింది, చాలామంది దీని గురించి ఇదిగో ఇలా వచ్చింది అన్నారు. కానీ దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేయగలిగినటువంటి ద బెస్ట్ పర్సనాలిటీ నన్ అదర్ దాన్ ఆరామస్థాన్ గారు. వారికి ఇందులో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి నిష్పాక్షికంగా ఇది, ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపుగా 3 నెలలకు 6 నెలలకు ఇలాంటి సర్వేలు రహస్యంగా చేయించుకుంటూనే ఉంటారు కదండి. చేయించుకుంటూ అయితే అది అక్కడ డిస్క్లోజ్ చేయరు. కాకపోతే ఇదేంటంటే బయట వేరే ఆర్గనైజేషన్స్ చేసింది. నాకు అందినటువంటి ఒక విశ్వసనీయ సమాచారం ఏంటంటే మస్తాన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితుల గురించి కేసీఆర్ గారు కూడా ఒక సర్వే చేయించారని, ఆ సర్వేలో మనకంటే ఒక టాప్ మోస్ట్ పర్సనాలిటీ అని చెప్పినటువంటి మాట ఇది. అంతే తప్ప దానికి నేను అంటే ఆ పర్సనాలిటీ విశ్వసనీయమైనటువంటి ఒక ఆనరబుల్ పర్సనాలిటీ ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తే దాదాపు 2% ఎడ్జ్లో వైసీపీ ఉందని, అనేక ఆస్పెక్ట్స్లో దాదాపుగా ఈ కూటమి డీఫేమ్ అవుతా ఉందని, ఇలా ఆయనకు అందినటువంటి సర్వే అని చెప్పి ఇక్కడ మనకి తెలంగాణలో కూడా ఒకటి ప్రచారంలో ఉంది. అది అలా ఉంటే ఇది బయటకు వచ్చినటువంటి ఇది ఇప్పుడు ఏదైతే ఉందో దీని మీద దాదాపుగా ఐఐటిఎన్స్ చేసినటువంటిది చాలామంది దీని మీద ఇప్పటికే డిస్కస్ చేశారు. వాస్తవానికి ఏంటంటే ఇది మనకి వాస్తవానికి ఇది వీళ్ళు డిస్క్లోజ్ చేసిన డేట్ ఏమో ఆగస్టు 20 సాటర్డే రోజు 20th చేశారు. కానీ ఇది నా చేతికి అందింది ఆగస్టు 13th నాకు వచ్చిందండి. వచ్చినా కూడా ఏంటంటే మనకి అంటే వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయకుండా మనం చేయటం అనేటువంటిది ఎథికల్గా కరెక్ట్ కాదు. కాబట్టి మనం దాని మీద డిస్కస్ చేయలేదు. బట్ ఆగస్టు 13th ఇది మన దృష్టికి వచ్చింది. 39 పేజీలు ఉన్నటువంటి ఈ రిపోర్టు. సో దీన్ని మీరు కూడా చూసే ఉంటారు. కాబట్టి ఓవరాల్గా అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారంటే ఆగస్టు 20 వరకు నిర్వహించినటువంటి సర్వే, దాంట్లో 44% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంటామని చెప్తున్నారు. 32% మంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్నటువంటి నారా లోకేష్, ఆయన పేరు కేవలం 5% మంది. ఇంకా చెప్పాలంటే జనసేన అధినేతకి 6
1% ఎక్కువే, అంతకంటే కూడా తక్కువగా వీళ్ళు ఇచ్చిన దీంట్లో అసలు ఎక్కడా కూడా సమీపంలో లేరు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ దగ్గర కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి దీనికి కానీ సమీపంలో కూడా ఎక్కడా లేనటువంటి ఫిగర్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 47% మంది ఇప్పుడున్నటువంటి సూపర్ 6 పథకాల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. 25% మంది మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. 15% మంది సరే అటు ఇటుగా 12% మంది ఏమో చెప్పలేమని చెప్పి అన్నారు. అంటే దాదాపుగా 47% అంటే 50% అండి. 50% అసంతృప్తిగా ఉన్నారనేటువంటిది కనుక నిజమైనట్లయితే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటిదే భావించాలి. ఇది ఒక ఆస్పెక్టు. అయితే ఇక్కడ ఓట్ల శాతం కూడా చూసుకుంటే 44.5% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తే ఇది వస్తుందని చెప్పని, వీళ్ళకి మిగతా వీళ్ళందరూ కూడా కలిసి పోటీ చేస్తే 62%, విడిగా పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేసినా కూడా 83 సీట్లను గెలుచుకుంటుందని, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే 62 అని, ఇట్లా అటు ఇటు కొంచెం వేరియేషన్స్ ఏవో ఉన్నాయి. సరే ఇక్కడ పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి, వీటన్నిటి మీద మాట్లాడదాం. ఒక విషయం ఏంటంటే